న్యూస్ 81కు స్వాగతం. జైత్యాల జిల్లా కేంద్రంలోని గంజు రోడ్డులో గల ఆధ్యాత్మిక కేంద్రం గీతాభవన్లో ఈరోజు శ్రావణ మాసం ప్రథమ సత్సంగం ఘనంగా జరిగింది. పట్టణంలోని వివిధ సత్సంగాల కంటే భిన్నంగా భజనలతో పాటు విష్ణు సహస్రనామ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం, భగవద్గీత శ్లోకాలు, శివ సహస్రనామాలు, అష్టకం, అంతరీక్షణ, ధ్యానం తదితర మరెన్నో కార్యక్రమాలు చేపడతారు. నూతనంగా సత్సంగానికి వచ్చిన పిల్లలకు బహుమతులు ప్రదానం చేస్తారు. పట్టణంలోని అన్ని సత్సంగాలకు మాతృ సత్సంగం దిక్సూచి కావడం గమనార్హం. 1980లో స్వామి సుందర చైతన్య వేసిన బీజం ఎంతో ఎత్తుకు ఎదిగిందని 40 ఏళ్లుగా ప్రతి ఆదివారం 8 గంటల నుంచి 9 గంటల వరకు సత్సంగం జరుగుతుందని సామాజిక కార్యకర్త దౌడ్ రామచంద్రం తెలిపారు. ప్రముఖ జ్యోతిష వాస్తు పౌరాణిక వేద పండితులు శ్రీమన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక 2000 సంవత్సరంలో నూతన భవనం నిర్మాణం అయ్యాక గీతా భవన్గా నామకరణం చేసినట్లు తెలుస్తోంది. ఈనాటి కార్యక్రమంలో సత్సంగ్ నిర్వాహకులు, గీతా భవన్ కార్యదర్శి పాంపట్టి రవీందర్, ట్రస్టీలు జిడిగే రాము, కోటగిరి అశోక్, గుడికందుల వెంకన్న, ఆకుబత్తిని గౌరీ శ్రీనివాస్, పల్లేర్ల ఉమాపతి, అనిత, పద్మ, గంగలక్ష్మి, నవదుర్గ సేవా సమితి కార్యనిర్వాహక సభ్యులు కస్తూరి శ్రీనివాస్, అనుమల్ల చంద్రం, మార కైలాసం, సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం, భక్తులు, మాతలు, సత్సంగ్ సభ్యులు, భజన పరులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విముక్తా సుఖ దుఃఖ సంగై గచ్చంత్యమూఢా పరమవ్యయం తత్. వినరో భాగ్యం సంవత్సరాల క్రితం శ్రీమాన్ శ్రీ విజయ కిషన్ గారి మీ అందరి ఆశీర్వాద బలంతో ఈ లలిత సహస్రనామ కార్యక్రమం ఆరంభమైంది. ఆనాటి కాలంలో లలిత సహస్రనామం అంటేనే ఆమడ దూరం పారిపోయే రోజులవి, అది చదవద్దు, తప్పు చదివితే అట్లా అవుతుంది ఇట్లా అవుతుందని భయపెట్టిన కాలంలో ఏమీ కాదు
అమ్మ దయ పరిపూర్ణంగా ఉంటుంది. ఆయన నేను అనుగ్రహానికి మనం పాత్రపడతామని దేవుడు తట్టి ప్రోత్సహించిన గీతా శాస్త్ర సభ్యులందరికీ కూడా మరొక్కసారి మనపూర్వకంగా ఎందుకంటే ఆనాటి కాలంలో ఈ పారాయణాన్ని మీరు నేర్చుకోలేకపోతే ఈనాడు ఇంత అనర్గళంగా 5 సంవత్సరాల పిల్లల నుండి 60 సంవత్సరాల వరకు చదవగలుగుతున్నామంటే అది గీతా శాస్త్రం సభ్యులు మీ యొక్క సేవ మీరు అందించినటువంటి ఈ యొక్క గొప్ప మాకు ఇచ్చినటువంటి వరం మర్చిపోలేనిది. అలాంటి ఈ కార్యక్రమం రేపటి నుండి ఆరంభమవుతుంది. రేపు 11:30 నుండి పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. 12 గంటల కలశ స్థాపనతో పాటు వారాన్ని కూడా ఆరంభమవుతుంది. ఇది ఒక్క రోజు లేట్ అవుతుంది. దయచేసి మన్నించి కొంత సహకరించాల్సిన ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే అది ముహూర్త బలం, అది ముహూర్తం ప్రకారంగా వీరి విధానంగా దాన్ని శ్రీ నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారి యొక్క సూచన మేరకి వారి యొక్క ముహూర్త బలం ఆధారంగా కలశ స్థాపన జరిగింది కనుక అది దయవచ్చి ఎల్లుండి నుండి రేపు సాయంత్రం నుండి రిపంగా మళ్ళీ 6:30 నుండి 7:30, ఉదయం 10:30 నుండి 11:30 పారాయణ సమయాలు. దయవచ్చి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చి మీ అందరూ కూడా పారాయణ కార్యక్రమం పాల్పంచుకొని మీ యొక్క ఆశీర్వాదాన్ని అందించాల్సిన ప్రార్థన చేస్తూ మీ అందరికీ కూడా పేరు తెలియజేసుకుంటున్నాం. జై భవాని. ప్రతి బుధవారం అక్కడ ఉన్నటువంటి మాతలు సత్సంగ సభ్యులు అందరూ కూడా ఒక విన్నపాన్ని ఇవ్వడం జరిగింది. ప్రతి మంగళవారం సాయంత్రం 7:30 నుండి 9 గంటల వరకు